ఇదరగాల తన్ని ఇట్లా ఏ మంచోడా పాడవులా బాగలేదు, ఇట్లా ఏ మంచోడా పాడవులా బాగలేదు. నీ అక్క వీడు ఎటువంటి ఇవ్వాలా అడ్డరాన్ని పక్కలేంచి అంగి చెవుల పోయే నా పాడవులా బాగలేదు, అంగి చెవుల పోయే. హలో బాబు చెప్పే ఓ రోజు పాడుకోవు ఏడవేనోరా బర్రె తెంపుకొని ఆట బైక్ అయిపో. అబ్బా నేను పోనే బాల్ బ్యాట్ ఆడాలి. నీ ఆటకొల్లి అమ్మట బర్రె తెంపుకొని బర్రె పడుతుంది ఆట పోరా పాడుకావు. ఏమి అబ్బా నేను పోను నువ్వేవో నువ్వేం పని చేస్తానా. ఏంటిదిరా నువ్వేం పని చేస్తానావా? నువ్వే తిండికి రా బిడ్డ, ఇలా బర్రె పోతావు నీ తలవల్లి తిండికి రా. నీ అవ్వని ఊకనే నాన్న పని ఇక దొడ్డికి పోతావు దొడ్డి కనుక పోతుంది. నువ్వు ఎరువు వచ్చినాక పంట బిడ్డ బర్రె అది ఎవరో నారు ముంచుతాందో పోరా. నీ అవ్వ పోతావు రావే దొడ్డికి కూడా ప్రశాంతంగా పోనీవా. పో బిడ్డ పో ఓ నారాయణ ముంచాలి ఇంటికి వచ్చా నిన్ను ముంచుతా. లోటలు నీళ్ళని కిందనే ఓ దుంక పెట్టుకోరా నీళ్ళు పట్టుకుంటారా మా పోతా అని. నీళ్ళు బాబు బిడ్డ మంది పడుకుని వస్తాన్న మంచిగా కడుకుంటూ ఆవు. అగో ఇలా మా అయ్యాడు ఎటు వేయండు పొద్దున్న నుంచి ఫోనే చేయలే. ఈ దొంగ బాడక వేడ తాగుతాండు ఫోన్ అన్నా చేస్తా. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీ. ఈ దొంగ బాడక ఎవరితో మాట్లాడుతాండో. హలో ఓ పోరి ఏందా నీకు? నీ అవ్వ ఒక్కటే ఫోన్ కొట్టుకుంటాను. నల్లిగుట్లమ్మాయిగా ఏడవైనవురా? నీ నానే అర్రలా కోటిలు ఆడతానా. అంతా కాదు కానీ దేంతో మాట్లాడుతున్నావురా? ఫోన్ బిజీ బిజీ వస్తా ఉంది. ఇగో ఉంచుకున్నది ఇంకపోతాంది దాన్ని ఎమ్మడగా నీ పోతానా. ఇగో ఇద్దరం కలిసి ఇంకలేదా చెప్పుతాను కొడతా బాడుకో సగ ఎప్పత్తలేదారా ఏడున్నావు? నీ అవ్వ నా బర్రె దుడ్డాకని దొరుకుతలేవే పొద్దుగాడుకొని తిరుగుతానా అయినా దొరుకుతలేవు అవి. ఇక మా అయ్యనేమో ఫోన్ చేసి సాగొడతాడు. అగో నీ కదా కమ్మవుతున్నాయిందే ఇల్లుగాలు ఓడెడితే పిల్లవత్తలేదని ఓడిచిందట. సరే ఉండు తర్వాత చేస్తా నేను ఉండు. ఇగో నువ్వు ఫోన్ కట్ చేయకు, ఫోన్ కట్ చేస్తే మంచిగా ఉండదు చెప్తానా. నీ అవ్వ ఏందే నీ బాధ? ఇక ఉండు అంటావు సాగు అంటావు నన్ను. నీ అవ్వ పక్కపోండి బాగాలేదు దుంకుతా మరి పేరు రాసి. ఇదంతా కాదు కానీ మా అమ్మ 100 రోజుల పని పోయింది నీతో మాట్లాడాలి నువ్వు చెప్పుండ్రా. అగో ఓరి నీ అక్క నీకు మెదడు కాళ్ళు నాన్న కర్రానా ఓ నీకు బర్రె దొరుకుతలేదంటే ఇంటికి రామంటావు. ఆహా నాకంటే అర్థమైందిరా మైగా బర్రలేదు గొర్రెలేదు నువ్వు దేని దగ్గరకు పోతాను నాకంటే అదే మంచి ఉన్నదారా. ఓరి నీ పాపం పాడుగా నేనేనెమ్మడి పోతానే ఊరికి నా బర్రె దొరుకుతలేదు దేవుడా అంటే నీ అవ్వ ఎట్లా మెప్పియాలి చెప్పు మరి. నేను ఏనన్నా దేవుని గురించి దొరరా నానే లేకపోతే నువ్వు అల్లి పట్టించుకురా. నీ అవ్వ గదంతా కాదే ఇక మావనికి ఫోన్ చేస్తా రావు ఇంటూ. ఆ నాయనా ఆ చెప్పురా కాండు దొరికిందారా బర్రె? గడా మీద మరి గుడి కొంగలున్నాయి, గడా మీద మరి గనివలున్నాయి, గడా మీద మరి
నీ అక్కి బర్రె దొరికితే నీ అవ్వ మాయకన పోయిద్దాం. హలో బాబు, ఈ బర్రె దొరుకుతులే అంత తిరిగి వచ్చిన. నీ అవ్వ బర్రె దొరకపోవాలి నీ బద్దలు పడుతాయి. నీ అవ్వ నేను ఏం చేయనే పొద్దుకి మంచి కట్టేసిరావా మరి? చెప్పే బక్కాన ఊకే ఫోన్ చేసి ఆడతాను ఏందే? నా బర్రె పోయింది ఆడ అంటే ఇంత దీన్ని సపరేట్గా వండకనాట. అబ్బో నువ్వు బాగా దొడ్డున్నట్టు, నువ్వు కూడా నా లెక్కలే బక్కనే ఉన్నావు కదా బక్కోడా. అయితే అని ఏం సంగతే? ఏం ముచ్చట ఉన్నదంటే చెప్పియా. అరే మయి, ఈ రోజు హాస్టల్ పోతాను రా, నీతో మాట్లాడానని నేను రమ్మన్నా. ఊరి అక్క పోతానావానే? గింత మాయలే స్టార్ట్ అయిందా? నీ అవ్వ రేపంచు నాకు టిఫిన్ పైసలు ఎవడియాలి? ఇంకో 4 రోజులు ఉండరాదు? ఇంకెన్ని రోజులు ఉండాలిరా? కాలేజ్ స్టార్ట్ అయ్యి 10 రోజులు అవుతుంది. మా అమ్మ పొట్టు తిడుతుంది. నీ అవ్వ పోతే పోతే కానీ ఓ 1000 రూపాయలు ఇచ్చిపోరాదే. నేను పని పోతాన్నారా? ఊక పైసలు అని అడుగుతావు. అయ్యో ఇప్పుడు నన్ను ఇచ్చిన మొగ్గేనా నీది? ఇయ్యలేదారా నీకు 500? ఎప్పుడు ఇచ్చినది 500? మొన్న ఇయ్యలేదారా నీకు? ఇచ్చినవు 500. ఇప్పుడు ఇచ్చిన కాంచులు 500 సార్ అన్నది 500 అని. అబ్బా మంచిగా ఏమో కదరా మాయిగా, మా అమ్మ ఇచ్చిన పైసలు నీకే దారపోతానే కదా, ఇచ్చినా కూడా ఈయన పేరు చేస్తాను. బాగానే ఇచ్చినవు తీ. మొన్న ఒక్కసారి 500 ఇచ్చినావు, మొన్న కళ్ళు మందం 150 ఇచ్చినావు. అబ్బా నీ బుద్ధి ఇంతేరా, ఎన్ని ఇచ్చినా ఈయన పేరే చేస్తాను. నేను హాస్టల్ పోతాను బాయ్. పోతే పోతే కానీ నేను అప్పుడప్పుడు మీ హాస్టల్ కాడికి వస్తా. మన బుచ్చగానికి వేసినట్టు 200 రూపాయలు నెయ్యి మా ఎత్త కానీ నేను పోతాను, నాకు లేట్ అవుతుంది. హలో హలో రాజా పోతానా? మీ బిడ్డలే చేస్తామ్మా. ఎవరిని మీరా బాడకావు? నీ నోట్లనా నా ఇంటెనక సామెత ఉత్సవయ్యా? ఓ అత్తమ్మా గట్ల తిట్టబడితే ఏంది అత్తమ్మా? మీ అల్లుని అత్తమ్మా చెప్పులు వేసుకో. నీ చెత్తకు చెదలు పుట్ట నన్ను వత్తమ్మని అంటున్నావు. ఏ రాజ్యం రా నీది? ఏ దేశం రా? నాది నీ బిడ్డతో 7 అడుగులు వేసే రాజ్యం అత్తమ్మా. అయితే కానీ నీ బిడ్డతో పెళ్ళి ఎప్పుడు చేస్తావు? దాన్ని చూడకపోతే నాకు మనసులో పడతలేదు. మనసును పెట్టపోతే మలుచుకొని పండు. నాకు ఫోన్ చేస్తావురా బాడకావు? నీ పేరేం పేర్రా? నా పేరా? నా పేరు మీద చెప్తా అని అత్తమ్మా. రేపు బిడ్డకు నాకు పెళ్ళి చేస్తే పేరు కలవకపోతే బిడ్డ పేరు మారుతారా నా పేరు మారుతారా? ఇంకోసారి లగ్గం గిగ్గం అంటే లావట్టెత్తా బాడకావు. నిన్ను దొంగలు పడవా? ఎవరినిరా నువ్వు? ఊక అత్తమ్మా, నీ బిడ్డ మస్తు ఉంటుంది, ముట్టుకుంటే మాసిపోతుంది. ఒరక్క నువ్వు ఎవరికి ఫోన్ చేసినావు? ఎవరి బిడ్డ అంటున్నావు? ఎవరి పెళ్లి చేసుకున్నావు? ఒరక్క నాకు బిడ్డే లేదురా, కర్రెబాడుకావు. ఇగో నా కట్నం గిట్నే కాదు, నీ బిడ్డని చాలు. ఓ అడ్డమైన బాడుకావు, నాకు బిడ్డలు లేరురా, ఒక్కడే కొడుకున్నాడు. అడ్డమైనవాడు 40 ఏళ్ళకు మీద ఉన్నాడు. మరి వాని ఇట్లా చేసుకుంటావురా? కుసుండబెట్టి సాత్తాడు. కొడుక ఊరినమ్మా బుజ్జోళ్ళకు అన్నలేడుగా. అయ్యో అక్క, తప్పు నెంబరు. మీ దీనాలుగాను నన్ను ఒరిచి చంపిండు కదా బాడుకావు. ఏ రాజ్యమో ఏ దేశమో మీ నోట్ల మా అన్నగోయ్యా. హలో నీ అవ్వ ఏందా పోరి, ఇప్పుడే ఫోన్ కడిగి కాదే మళ్ళీ చెప్తావు. అరే ఏంద్రా బక్క పడుకో, ఊకే కసిరించుకుంటావు. మరి ఏంటి చెప్పు నీ బాగా. అరే నేను చెప్పింది ఇందా ఫస్ట్. ఏంటి చెప్పిగా. అరే మా ఊళ్ళు మా ముసళ్ళని తీసుకొని డాక్టర్ కడే వేరురా, నువ్వు జల్దీరా నీతో మాట్లాడాలి. ఊరిని ముసలి పాలు కానీ మళ్ళీ ముట్టిందా దానికి? ఏమో తెలియదు, పొద్దుగాల గుడ్లన్నీ తెలిసింది, పిరికిడి పట్టింది. మరి దానికేం పుట్టిందా గట్ల చేస్తాంది? ఏమో పాడుగాను 2-3 సార్లు ముసలి గట్లనే వేసింది. నీ అవ్వ ముసలి పాడు కానీ సత్యం అయిపోగా 10 రోజులు ఇంటికి అంటూ. ఏగా అంత కాదు కానీ మా వాళ్ళు అత్తను ఉంటాకుండా రారా. అత్తానా ఏంది చెప్పే రమ్మను. అయ్యో రమ్మని కూడా తప్పేనారా? తప్పు కాదు కానీ నువ్వు నిన్నే హాస్టల్ పోతాను అది ఏమైంది? నిన్న పోదాం అనుకున్నా కానీ కలవలేదురా. ఇలా పోదాం అనుకున్న ముసలి పిచ్చి వేసింది. నీ అవ్వ ముసలి మంచి పని చేసింది, పిడా తొడిచినా అయిపోవు. నీ అవ్వ 10 రోజులు ట్వీటే ఏంద్ర పూడ గట్లంటావు? అది పింఛన్ పైసలు ఇస్తే మంచిగా పట్టుకపోతాను, అది అత్తే ఎవరు ఇస్తారా నీకు? నీ అవ్వ దాని నా పైసలు అన్నీ నీ అవ్వ అట్లా తెలిసి ఉంటే దాన్ని సిరి ఎత్తుంది కానీ. సిడి వేసుకోరా మరి, ఇప్పటికైనా సచ్చేదాకా పైసలు నీకే ఇస్తుంది.
2 లక్షలు మిత్తికి కూడా తిప్పుతాంది, అవి కూడా ఇస్తుంది పో. ఇదంతా కాదు కానీ చదివి జాబ్ కొట్టేది ఏమైనా ఉన్నదా లేదా? నీ అక్క జాబ్ ఎక్కడిది? 2 ఆవులు ఉన్నాయి, ఇంకో 4 ఆవులు ఉనకత్త కథం, నీకో 4 గొర్రె పిల్లలు ఉనకత్త కాసుకరా ఇక. అట్లా అయితే నేను చేసుకుని కలవదు మరి. నీ అబ్బా చేసుకున్నట్టు ఏ బిచ్చి ఎన్ని ఉంటాయి చెప్పా? వాళ్ళు ఎన్ని ఉంటాయి? ఉంటాయి కావచ్చు, 20 చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నావు, ఇప్పుడు దాకా గుర్తే ఉంటాయా? పిచ్చాను అనే నీ అవ్వ అప్పంచెలు ఇప్పుడు వరకు పెరిగాయి అవి. అవ్వో 50 కావచ్చు, ఇవ్వ 48 కావచ్చు. పెరగవచ్చు కానీ